సాయిలో డాక్టర్ పండిత్ తన గురువును చూచుట. డాక్టర్ పండిత్ తాత్యాసాహెబ్కు స్నేహితుడు. డాక్టర్ పండిత్ బాబాను దర్శించుటకై షిరిడీ వచ్చారు. బాబాకు నమస్కరించి తరువాత మసీదులో కూర్చుండెను. సాయి అతనిని దాదా భట్ కేల్కర్ను కలవమని చెప్పెను. పండిత్ అతనిని కలుసుకోగానే గౌరవించి ఆహ్వానించెను. ప్రతిరోజు దాదాభట్ సాయిని పూజించుటకై పళ్ళెములో పూజలు కావలసిన అవన్నీ తెచ్చుకొని పూజగా గావించెను. పండిత్ కూడా అతని వెంట వచ్చి ఉండెను. బాబాకు చందనమును కంఠమునకు పూయవలెనన్న మహాభక్తుడైన ఒక్క మహల్సాపతి ఒక్కడికే చెందినది. తరువాత డాక్టర్ పండిత్ కూడా ధైర్యమును తెచ్చుకొని సాయి నుదుటిపై అర్ధచంద్రాకారముగా చందనమును బొట్టుగా పెట్టెను. అక్కడ చూసిన భక్తులకు ఆశ్చర్యము భయము వేసెను. ఎందుచేదనంటే బాబాగారు ఎవరినీ దగ్గరకు రానియరు కదా, పాదాలు తప్ప ఇంకేమీ తాకనివ్వరు. ఆనాడు పండిత్ చందనము బాబాకు పూస్తుంటే ఏమీ అనకుండా ఊరకయుండిరి. ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాగారిని ఉండలేక మీ విషయమును అడిగెను. అప్పుడు సాయి తెలిపెను. పండిత్ గురువు రఘునాథ్ మహారాజ్ తాపేశ్వర నివాసి. వారిని కాకా పురాణిక్ అని కూడా పిలిచెదరు. నన్ను తన గురువుగా భావించి తన గురువుకు అర్పించినట్లే చందనము నాకు అర్పించాడు. అది గమనించి నేను ఊరుకున్నాను అని జవాబిచ్చాను. తరువాత దాదాభట్ గారితో పండితుని అడుగగా, సాయిబాబాలో నా గురువును చూశాను. నా గురువును చందనముతో అలంకరించున్నట్టులా సాయికి కూడా చందనము బొట్టు పెట్టాను అని తెలిపెను. ఒకప్పుడు బాబాగారు భక్తుల ఇష్టానుసారమును పూజించుకొనుటకు ఒప్పుకునేవారు. క్షణాలలో ఒక్కోసారి కోపధారి అయి కన్నులు ఎర్రగా చేయుచు చూచినను వారి రూపము ప్రశాంతముగా కనబడేది. మాతృప్రేమ ఎటువంటిదో అలాంటి అనురాగం చూపెడివారు. కొంతసేపటికి భక్తులను తిట్టుచూ అప్పుడే మరలా ప్రేమగా పిలిచి లాలించేవారు. భక్తుల యోగక్షేమములు సాయిగాక ఇంకెవరు చూచెదరు? అందరికీ ఆ సాయి మహాప్రభువే. సాయి హాజీ సిద్దిక్ ఫాల్కేను 9 నెలలకు కరుణించుట. హాజీ సిద్దిక్ ఫాల్కేను ఒక ముసలి మహమ్మదీయుడు, కళ్యాణి నగరమునకు చెందినవాడు. ఈయన మక్కా మదీనా యాత్రలు ముగించుకొని బాబాను దర్శించవలెనని షిరిడీ చేరినాడు. చావడికి ప్రక్కగా ఉన్న గృహములో బస చేసినాడు. సాయి దర్శనమునకు వచ్చుట, సాయి నిరాకరించుట ఇట్లా 9 నెలలుగా మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొని ఉండేవాడు. బాబా మసీదులో కాలు పెట్టనివ్వలేదు. అతను చాలా విచారముగా ఉండేవాడు. సాయి ఎప్పుడు ఏ భక్తిని ఆశీర్వదించెదరో ఎవరికి తెలియదు. అది బాబాగారి ఇష్టములతో కూడుకుని ఉండేది. ఇది అంతయు గమనించిన భక్తులు అతనిని విచారపడవద్దు అని ఓదార్చి శ్యామ అను భక్తుని ద్వారా బాబాను కలవమని చెప్పెను. శివుని వద్దకు భక్తుడు నందీశ్వరుని ద్వారా వెళ్ళునట్లుగా ముసలి మహమ్మదీయుడు దానికి సమ్మతించెను. మరుసటి దినము మాధవరావు దేశపాండే శ్యామను సంప్రదించి ఒప్పించెను. సాయి ప్రశాంతముగా ఉన్నప్పుడు శ్యామ బాబాగారితో ఇట్లడిగెను. బాబా, అనేక వేల మంది నిన్ను దర్శించి వెళ్ళుచుండగా ఈయన ఒక్కడినే ఎందుకు ఆశీర్వదించవు అని తడవుగా బాబా ఇటులా సెలవిచ్చిరి. శ్యామ, నీవు చిన్నవాడవు, నీకు గ్రహింపు శక్తి తక్కువ. అట్లా ఒప్పుకొనకపోతే నేనేమి చేయను అనెను. అల్లా కటాక్షం లేనిది మసీదులో పాదము పెట్టగలమా? సరే, నీవు వెళ్ళి కరలి బావి దగ్గర నున్న కాలిబాట వద్దకు వస్తాడేమో అడిగిరా. శ్యామ అతనిని వెళ్ళి అడుగగా సరేనన్నాడు. మరలా శ్యామను అతని వద్దకు పంపి 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇస్తాడేమో అడిగిరా. అతను 4 లక్షలు ఇచ్చుటకు సిద్ధముగా ఉండెనని తెలిపెను. సరే, మూడోసారి కూడా వెళ్ళి ఇవాళ మసీదులో మేకను కోసెదమో, వానికి దాని మాంసము కావలయినో వృషణములు కావలయినో 2 కావలయినో అడిగిరా అని పంపెను. అతను బాబావారి మట్టి పాత్రలోనున్న చిన్న ముక్కతోనైనా తృప్తి చెందదనని తెలిపెను. అంత తడవుగా బాబాగారు అగ్రహావేశులై మసీదులోని మట్టి పాత్రలను కొలంబాను విసురుకు వేసి వెంటనే చావడిలోనున్న హాజీ వద్దకు వెళ్ళారు.
సాయి పొడుగాటి చొక్కాను పైకెత్తి, ఏలా పెద్ద మహనీయుడి వలె నటించుచున్నావు, అన్నీ తెలిసిన వాని వలె నటించున్నావే, ముసలి హాజీ వలె నటించున్నావే, ఖురాను కూడా ఇలాగే పారాయణ చేయుచున్నావా, మక్కా యాత్ర చేసిన నానని గర్వమా అని తిట్టి బాబా మసీదుకు వెళ్ళిపోయాను. హాజీ కంగారు పడెను. సాయి కొన్ని గంపల మామిడి పండ్లు కొని హాజీకి పంపెను. తన జేబులో నుండి హాజీకి 55 రూపాయలు ఇచ్చిరి. అప్పటి నుండి హాజీని అమితముగా బాబా ప్రేమించేటివారు. హాజీ తనకిష్టమైనప్పుడు అల్లా మసీదులోనికి వచ్చిన అందుకు సాయి ఒప్పుకునేవారు. సాయి దర్బార్లో అతన్ని కూడా చేర్చుకొనిరి. సాయి పంచభూతముల అధిపతి. ఒకరోజు సాయంకాలం షిరిడీలో పెద్ద తుఫాను సంభవించెను. ఆకాశంలో కారు మేఘములు కమ్ముకొని ఉండెను. గాలి విపరీతముగా ఉధృతముగా వీచుచున్నది. ఉరుములు మెరుపులతో వర్షము కుంభవృష్టిగా కురియుచున్నది. కొలది సేపటిచే నేల ఎంతయు నీటిలో మునిగిపోయెను. అక్కడనున్న జీవరాశులు, పక్షులు, జంతువులు, మానవులు అందరూ భయభ్రాంతులతో భీతి చెందిరి. షిరిడీలో ఉన్న వారందరూ మసీదులోనికి వచ్చి ఉండిరి. షిరిడీలో ఉన్న దేవతలు ఎవరునూ వారిని ఆదుకొనలేదు. ఎందరో దేవుళ్ళని ప్రార్థించిరి. వారిక ఆగలేక బాబా వద్దకు వచ్చి మొరపెట్టుకుని ఆర్ధముతో బాబాను వేడుకొనిరి. సాయి వారి భక్తికి సంతసించిరి. వారు తుఫాను ఆపమని బాబాను వేడుకొనుచున్నారు. సాయి మనసు ఎంతో చలించినది. అప్పుడు సాయి వెంటనే లేచి మసీదు బయటకు వచ్చి ఎంతో బిగ్గరగా మేఘము గర్జించినట్లులా, ఆగు ఆగు, నీ కోపము తగ్గించు, నెమ్మదిగా నుండుము అని పలికిన తడవుగా కొలదిసేపటికి కారు మేఘములు తేరుకొని వర్షము ఆగిపోయినది. గాలి వీచట ఆగినది. తుఫాను ఆగిపోయినది. చంద్రుడు ఆకాశంలో దివ్యముగా ప్రకాశించుచుండెను. ఇది అంతా గమనించిన భక్తులందరూ బాబాగారి మహిమకు ఎంతో ఆనందపడి ఎవరింటికి వారు వెళ్ళిరి. ఇలాగే మరి ఒక సంఘటన చూచెదము. ఒక మిట్ట మధ్యాహ్న సమయమున దునిలోని మంట విపరీతముగా పెరిగి పెద్దదై మసీదు దూలముల కంటుకుని అంతా పైపైకి పోవుచుండెను. అక్కడ నున్న వారికి భయం వేసినది. బాబాతో దునిలో మంటలు ఆర్పుటకు నీళ్లు పోయమని చెప్పుటకు వారు భయపడిరి. ఏమి జరగనున్నదో సాయి వెంటనే తలచి సాయి ప్రక్కనున్న సటకాను చేతిలోనికి తీసుకుని దగ్గరగానున్న స్తంభముపై కొట్టుచు, దిగు దిగు, ఏలా పైకెగురుతున్నావు, శాంతించు అని పలికిరి. ఒక్కొక్క కర్ర దెబ్బకు మంట కొంచెం కొంచెం తగ్గెను. కొద్ది నిమిషములో చల్లబడి ధుని మామూలు స్థితికి వచ్చినది. సాయి ఈ విధముగా పంచభూతములను ఆజ్ఞాపించి తన స్వాధీనమునకు తెచ్చుకుని వాటికి అధిపతి అయ్యిరి. అట్టి భగవదవతారమైన బాబా వారికి మనమందరము సర్వస్వ శరణాగతి అని బాబా పాదములకు సాష్టాంగ నమస్కారములు, ప్రణామములు చేస్తూ ఉందాము. సాయిబాబా రోగ నివారణి, మాయా అనంతశక్తి. బాబాగారు ఎప్పుడూ నిశ్చితంగా ప్రశాంతంగా ఉండేడివారు. సాయి మాటలు చాలా తక్కువగాను శాంతివంతముగాను భావముతోనూ కూడినవిగాను సమముగా ఉండడివి. నేను ఫకీరుగానున్నను, ఇల్లు భార్య లేనివాడనైనను, ఏ చీకు చింతలు లేనివాడనైనను, నన్ను కనక వ్యామోహములు లేనివాడనై షిరిడీలోనే ఒకే చోట ఉంటున్నాను. నన్ను ఇంకా మాయ అను శక్తి నన్ను ఎంతో బాధించు వేస్తుంది అని అన్నారు. నేను నన్ను మర్చిపోయినా గాని ఆమె నన్ను మరువనంటుంది. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించియే ఉన్నది. ఎవరైతే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృప వలన మాయ బారి నుండి తప్పించుకొనెదరు. మాయ శక్తిని గూర్చి సాయి ఆ విధముగా సెలవిచ్చిరి. శ్రీకృష్ణుడు ఆనాడు మహాభాగవతంలో యోగులు తన జీవస్వరూపమని ఉద్ధమునకు చెప్పియున్నాడు. ఈనాడు మన భక్తుల కొరకు ఏమి చెప్పెనో చూచెదము. ఎల్లప్పుడూ సాయి సాయి అని ధ్యాన జపములు చేసినచో, ఎవరైతే నా పూజలు సలిపెదరో, ఎవరైతే నా నామ సంకీర్తన సలిపెదరో వారిలో నేనుంటాను అని తెలిపిరి. ఇంకనూ ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు నశించునో వారు నా పూజ చేసెదరు. నా మాటలపై నమ్మకముంచుము, నీవు తప్పక మేలు పొందెదవు. ఎక్కడైతే భక్తి ఉన్నదో అక్కడే నేను ఉంటాను. నాకితర యోగములతో పనిలేదు అని సాయి పలుమార్లు భక్తులకు తెలిపిరి. భీమాజీ పాటిలు. అది 1909వ సంవత్సరంలో
పూనా జిల్లాలో జున్నర్ తాలూకాలోని నారాయణగావ్ నివాసి అయిన భీమాజీ పాటిలు భయంకరమైన దీర్ఘమైన ఛాతీ రోగంతో కడు బాధపడుచున్నాడు. చివరికి అది క్షయరోగముగా మారినది. ఎన్నో రకములు మందులు వాడెను, కానీ అది తగ్గలేదు. అప్పుడు జీవితం మీద విరక్తి కలిగి, ఓ భగవంతుడా, నారాయణ, నన్ను ఇప్పుడు రక్షించుము అని వేడుకొనెను. మనకు ధనము బాగా ఉన్న ఎడల అన్నీయు సవ్యముగా జరుగుచున్నప్పుడు భగవంతుడు మనకు గుర్తుండడు. అట్లే అతనికి కూడా అట్లే ఆయను. భీమాజీ పాటిలు ఈ విషయమై సాయి ప్రియభక్తులలో ఒకడగు నానాసాహెబ్ చాందోర్కర్కు తెలియచేయవలెనని తలచెను. అతను తలచిన తడవుగా చాందోర్కర్కు ఉత్తరము ద్వారా సర్వము తెలిపెను. తిరిగి బాబాగారిని శరణుజొచ్చుట కన్నా వేరే మార్గము లేదని చాందోర్కర్ జవాబు వ్రాసెను. అతని సలహాపై భీమాజీ షిరిడీ పోవుటకై నిశ్చయించుకుని ఏర్పాట్లు చేసుకున్నాడు. అతను షిరిడీ చేరగానే మసీదులో సాయి ముందరకు తీసుకుని వచ్చిరి. చాందోర్కర్, శ్యామ కూడా అచ్చటే ఉన్నారు. ఆ జబ్బు యొక్క ఫలితము అతను చేసిన పూర్వజన్మ పాప ఫలితము గనుక బాబా అతని జోలికి పోవుటకు నిరాకరించెను. కానీ భీమాజీ సాయి పాదములపై బడి, నీవు తప్ప నాకు దిక్కెవరూ లేరు, మీ కటాక్షము కొరకై వేచియుంటిని అని మొరపెట్టుకునెను. భీమాజీ ఆ మాటలు అనుట తడవుగా, ఆగుము, నీ తొందరపాటు ఆపుము అనెను. బాబా హృదయము అతని మాటలకు కరిగెను. ఎప్పుడైతే మసీదు మెట్లెక్కి బాబా గారి పాదముల చెంత చేరితిరో అప్పుడే బాబా వారి యొక్క ఎంతటి పీడ బాధాకరమైనను కష్టములను పటాపంచలై వారి సంతోషములకు దారితీయును. ఇచ్చట ఈ ఫకీరు మీ యందు దయార్థ హృదయుడు. సాయి ఈ రోగమును దయతో నయం చేసెదరు. ప్రతి 5 నిమిషములకు రక్తము కక్కుచున్న ఆ వ్యక్తి బాబా చెంత ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. సాయి అతన్ని కాపాడేదను అని నా మాటలు ఆశాపూరితములై అతని రోగము కొంచెము నయమవసాగెను. బాబా భీమాజీని భీమబాయి ఇంటిలో బస చేయమని చెప్పెను. కానీ అక్కడ సదుపాయమైనది గాని ఆరోగ్యకరమైనది గాని ఆ చోటు కాదు. కానీ సాయి మాట జవదాటరాదు. అచ్చట భీమాజీ బస చేసిన 2 రోజులు 2 స్వప్నములలో అతని జబ్బు నయం చేసెను. మొదటి రోజు కలలో ఉపాధ్యాయుడు కుర్రవాడు పాఠములు అప్పచెప్పకుండుట చేత పిల్లవాడిని కర్రతో దెబ్బలు కొట్టినట్లుగా వచ్చెను. 2వ రోజు అతని ఛాతీపై ఎవరో పెద్ద బండరాయిని పెట్టి అటూ ఇటూ కుదుపుతున్నట్లుగా కలవచ్చినది. ఈ 2 కలలకు అతని జబ్బు నయమై ఇంటికి పోయెను. అప్పుడప్పుడు షిరిడీకి వచ్చి బాబా వద్ద కొన్ని దినములు గడిపి వెళ్ళేవారు. సాయి భక్తుల నుండి ఏమి కోరరు, కానీ భక్తుల యొక్క దృఢ విశ్వాసము బాబాపై నిలిపి బాబా ఎడ భక్తి శ్రద్ధలతో మెలుగుట, సాయిని హృదయములలో జ్ఞప్తి ఇంచుకొనుటయే బాబాకు ఆనందము కలిగించును. నెలకొకసారి భీమాజీ సత్యనారాయణ వ్రతము చేయుట అలవాటు. అది మానివేసి ఇప్పుడు సాయి వ్రతము చేయుచున్నాడు. బాపు సాహెబ్ బూటీ. ఒక్కసారి బాపు సాహెబ్ బూటీ అను సాయి భక్తులలో ఒకరు జిగట విరోచనములతో వాంతులతో బాధపడుచుండెను. అతని ఇంటిలో బీరువా నుండి మందులు అనేక రకములు ఉన్నవి. ఆ జబ్బు ఎక్కువయ్యి చాలా నీరసించిపోయి సాయి దగ్గరకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడెను. బాబా వానిని తన దగ్గరకు రమ్మని కబురు పంపెను. బూటేను తన ముందు కూర్చుండమని ఇట్లు పలికెను. జాగ్రత్త, నీవు విరోచనములు చేయకూడదు, వాంతు కూడా ఆగవలెను అనెను. సాయి మాటలలో అర్థము గ్రహింపుడు. వెంటనే ఆ 2 రోగములు నయమైనవి. బూటీ హాయిగా నుండెను. కొంతకాలమునకు అతనికే కలరా వ్యాధి సోకినది. అతను తీవ్రమైన దాహముతో బాధపడుచుండెను. ఆ రోగం నయం చేయుటకు డాక్టర్ పిల్లే ఎన్నో మందులు వాడెను, కానీ ఫలితం లేకపోయెను. వ్యాధి ముదిరినది. అతను సాయి దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. అంత తడవుగా ఓపిక చేసుకొని బూటీ బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం వాడితే జబ్బు నయమగును అని సలహా కోరెను. సాయి అతన్ని బాదం పప్పు పిస్తా నానబెట్టి పాలలో చక్కెర కలిపి వండించి తినమని తెలిపెను. అది తిన్న తరువాత రోగము ముదిరి మనిషి కూడా దక్కడని ఏ వ్యాధుడైనా చెప్పగలడు. అది తిన్నచో రోగం హెచ్చుగాని తగ్గదు.
అయినను బాబా ఆజ్ఞ ఇది తప్పక పాటించవలెను. మరుసటి దినము బాబా చెప్పిన విధముగా అతను తినెను. వింతగా రోగం మటుమాయమయ్యెను. ఆలందీ సన్యాసి. బాబా దర్శనార్థమై ఆలందీ నుండి ఒక సన్యాసి షిరిడీ వచ్చాడు. అతనికి ఎప్పటి నుంచో చెవిపోటు తగ్గుటలేదు. వైద్యులు శస్త్రచికిత్స కూడా చేశారు. షిరిడీలో కొన్ని దినములున్న తరువాత ఆ బాధ భరించలేక శ్యామ ద్వారా బాబాకు చెప్పెను. అతను తిరిగి ప్రయాణమునకు సాయి వద్ద సెలవు తీసుకొని ఆశీర్వాదం కోసం వచ్చెను. అప్పుడు బాబా అతనిని అల్లా అచ్చాకరేగా, భగవంతుడిని రక్షించుగాక అని దీవించెను. ఆ సన్యాసి షిరిడీ వదిలి పూనా చేరిన కొన్ని దినములకు అతని చెవుపోటు తగ్గినదని షిరిడీకి ఉత్తరం రాసెను. కానీ వాపు తగ్గకపోవుట వలన శస్త్రచికిత్స చేయించుకోవాలని బొంబాయిలోని డాక్టరు వద్దకు వెళ్ళగా శస్త్రచికిత్స అవసరం లేదని, అది తగ్గిపోతుందని సెలవిచ్చారు. బాబా మహిమ ఎంతటిదో ఊహించలేము. దత్తోపంతు అను నాతడు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పి రోగముతో 14 ఏండ్లు బాధపడెను. ఏ ఔషధము పనిచేయలేదు. అతడు షిరిడీలో ఉన్న సాయి పేరు విని షిరిడీ సాయి సన్నిధికి చేరెను. సాయి పాదములపై పడి శరణు వేడెను. సాయి అతనిని కరుణారస హృదయముతో ఒక్కసారి చూచి కరుణించి అతని తలపై తన చేతి నుంచగానే అతనికి ఉపశమనము కలిగి కడుపు నొప్పి తగ్గినది. బాబా వద్ద నుండి విభూతి, ప్రసాదము, ఆశీర్వాదము స్వీకరించగానే అతనికి గుణమిచ్చెను. ఆ తరువాత కడుపు నొప్పి రోగము ఎప్పుడూ రాలేదని తెలిసెను. ఓం సాయిరామ్.